జగతి మహేంద్ర ఇంటికి వచ్చేసరికి రిషి కాఫీ తాగుతూ ఉంటాడు కదా. రిషిని చూసి జగతి మహేంద్ర ఆశ్చర్యపోయి ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు కదా. తరువాత వసు జగతి మహేంద్రలకు కూడా కాఫీ తీసుకుని వస్తుంది. జగతి మహేంద్ర రిషి కాఫీ తాగుతూ ఉంటారు. రిషి పక్కనే వసు కూర్చుంటుంది. వినయ్ వాళ్ళ టూర్లో జరిగిన విశేషాలన్నిటినీ చెప్తూ జోక్స్ వేస్తూ ఉంటాడు. అందరూ ఆసక్తిగా వింటూ వినయ్ చెప్పే జోక్స్కి నవ్వుకుంటూ సరదాగా గడిచిపోతూ ఉంటుంది. తరువాత డిన్నర్ ప్రిపేర్ చేస్తాము అని వసు జగతి ఇద్దరు కూడా వంటగదిలోకి వెళ్తారు. అమ్మా, ఏమైనా హెల్ప్ చేయాలా అని అంటాడు రిషి. జగతి రిషిని చూసి నవ్వుతూ, ఎవరికి చేస్తావు నాన్న? నాకు హెల్ప్ చేస్తావా, నీ భార్యకి హెల్ప్ చేస్తావా అని నవ్వుతూ ఉంటుంది జగతి. అమ్మా, ఇద్దరికీ చేస్తాను అని అంటాడు రిషి. రిషి నాకేం హెల్ప్ చేయాలంటే అని జగతి ఒక లిస్ట్ చెప్తుంది. నాకేం హెల్ప్ చేయాలంటే సార్ అని వసు ఒక లిస్ట్ చెప్తుంది. జగతి వసు ఇద్దరూ చెప్పిన లిస్టు విన్న తర్వాత రిషి, అనవసరంగా వీళ్ళకి హెల్ప్ చేస్తాను అన్నాను చూడు, నన్ను నేను అనుకోవాలి అనుకుంటాడు మనసులో. రిషి, బాగా ఇరుక్కుపోయావు నాన్న అని అంటాడు మహేంద్ర మెల్లగా. అవును డాడ్, ఏదో కష్టపడుతున్నారు కదా అని హెల్ప్ చేస్తా అంటే చూడు, మొత్తం అంతా నా మీదే రుద్దేయాలని చూస్తున్నారు అని అంటాడు మహేంద్రతో రిషి మెల్లగా. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నావా అని అంటాడు మహేంద్ర. లేదు డాడ్, ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నాను. మీరున్నారు కదా హెల్ప్కి, మీరు కూడా రండి నాకు తోడు అని అంటాడు రిషి. ఏ రిషి, నన్ను కూడా ఇన్వాల్వ్ చేస్తావేంటిరా అని అంటాడు మహేంద్ర బాధగా. తప్పదు డాడ్ అని అంటాడు రిషి. అమ్మ, వసు, మీ ఇద్దరూ ఇక్కడే కూర్చోండి, నేనే వంట చేస్తాను అని అంటాడు రిషి. జగతి వసు ఆశ్చర్యపోతూ, ఏంటి నువ్వు వంట చేస్తావా అని అంటారు. ఏ, నాకు రాదనుకున్నారా? నేను చేయలేను అనుకున్నారా? నేనే చేస్తాను, ఈరోజు నా వంట మీరు తినాల్సిందే అని అంటాడు రిషి. మేము చెప్పిన లిస్టులు విన్న తర్వాత మీరు హెల్ప్ చేయడానికి కూడా పారిపోతారేమో అనుకున్నాము, కానీ మీరు వంట చేయడానికి కూడా సిద్ధమైపోయారే అని అంటుంది వసు. మీ ప్లాన్ నాకు అర్థమైంది. నా చేత మీ ఇద్దరికీ పని చేయించడం ఇష్టం లేదు కాబట్టి అంత పెద్ద లిస్ట్ చెప్తే నేను వెనకడుగు వేస్తాను, హెల్ప్ చేయలేను అనుకున్నారు. మీ ప్లాన్ని రివర్స్ చేస్తూ నేనే వంట చేయాలని డిసైడ్ అయ్యాను అని అంటాడు రిషి. మీరు అలా డిసైడ్ అయిపోతే ఎలా అని అంటుంది వసు. నాన్న రిషి, నీకెందుకు ఈ కష్టం, మేమిద్దరం చేసేస్తాం కదా అని అంటుంది జగతి. లేదమ్మా, వీకెండ్ కదా, మీ ఇద్దరు రెస్ట్ తీసుకోండి, నాకు హెల్ప్గా డాడ్ హెల్ప్ చేస్తారు అని అంటాడు రిషి మహేంద్రని ఇరికిస్తూ. నేనా? ఏ, నన్ను ఇరికించుకు రిషి అని అంటూ ఉంటాడు పక్క నుండి మెల్లగా మహేంద్ర. అవునవును, ఈరోజు బాయ్స్ వంట చేస్తాం, నేను కూడా హెల్ప్ చేస్తాను బావగారు అని అంటాడు వినయ్. గుడ్ రా, మేము ముగ్గురం వంట చేస్తాం, మీరు తినండి అని అంటాడు రిషి. వామ్మో, ఈరోజు అయితే భోజనాలు తిన్నట్టే మన ఇంట్లో అని అంటుంది వసు. హలో, నువ్వు మరీ అంత అనుమానపడకు, చూడు 5 స్టార్ హోటల్లో చేసినట్టు చేస్తాను అని అంటాడు రిషి. ఏంటి మీరే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు? మీరు వంట ఎప్పుడు నేర్చుకున్నారేంటి అని అంటుంది వసు. అవన్నీ తర్వాత సంగతి, ముందైతే మేము వంట చేస్తాం, మీ ఇద్దరు మాత్రం వంటగదిలోకి రావద్దు, మేం చెప్పే వరకు మీరు రాకూడదు. వినయ్, రెడీనా అని అంటాడు రిషి. రెడీ బావగారు అని అంటాడు వినయ్ ఉత్సాహంగా. డాడ్, మీరు కూడా రెడీనా అని అంటాడు రిషి మహేంద్రతో. మీ ఇద్దరూ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా నేను రాకుండా ఎలా ఉంటాను? నడవండి, ఆ కార్యక్రమం ఏంటో చూసేద్దాం అని అంటాడు మహేంద్ర నీరసంగా. డాడ్, మీరు మరీ అంత డల్గా ఉంటే ఎలా? మీకు జోష్ వచ్చేలా మంచి ఏర్పాటు చేస్తాను, పదండి కిచెన్లోకి అని అంటాడు రిషి. వినయ్, రిషి, మహేంద్ర ముగ్గురు కూడా వంటగదిలోకి వెళ్ళి వంటగదిలోని వస్తువులతోనూ సామానులతోనూ యుద్ధం ప్రకటిస్తారు. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి పనులు చేస్తూ ఉంటారు. జగతి వసు ఇద్దరూ కూడా హాల్లో కూర్చుని, అత్తయ్య, వంటగదిలో ఏం చేస్తున్నారో ఏంటో, మనం ఒకసారి వెళ్దామా అని అంటుంది వసు. రిషి రావద్దన్నాడు కదా వసు, ఎలా వెళ్తామో, మళ్ళీ వెళ్తే కోపడతాడు అని అంటుంది జగతి. అది కూడా కరెక్టే, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో, ఏం గందరగోళం చేస్తున్నారో వంటగదిలో, నాకు భయంగా ఉంది అత్తయ్య అని అంటుంది వసు. ఏం భయపడకలే వసు, వినయ్ ఉన్నాడు కదా, ఏదో ఒక ఐడియా ఇస్తూ ఉంటాడులే అని అంటుంది జగతి. ఏమో అత్తయ్య, వాడున్నాడని నా భయం కూడా
అని అంటుంది వసు. అదేంటి వసు అలా అంటావు అని అంటుంది జగతి. వాడికి కూడా వంటలేమీ రావత్తయ్య, వండి పెడితే తింటాడు కానీ అని అంటుంది వసు. అదేంటి వసు, తను బయటుండే చదువుకున్నాడు కదా అని అంటుంది జగతి. అత్తయ్య, తను బయటుండి చదువుకుంటే హాస్టల్లో ఉండేవాడు, హాస్టల్లో వండి పెడతారు కదా అలానే తిన్నాడు, బయట రూమ్లో ఉండి వాడు వండుకొని తినలేదు అత్తయ్య అని అంటుంది వసు. అవునా, వినయ్ బయటుండి చదువుకున్నాడు కదా, వంటలు ఏమైనా వచ్చేమో అనుకున్నాను, సెల్ఫ్ కుకింగ్ తెలిసేమో అనుకున్నాను, ఇప్పుడు ఎలా వసు అని అంటుంది జగతి. ఏమో అత్తయ్య, నాకు కూడా అదే అర్థం కావట్లేదు అని అంటుంది వసు. నువ్వేం భయపడకు వసు, యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో ఫుడ్ వీడియోస్ చాలానే ఉంటాయి, నాకు తెలిసి వాటిని చూసే ప్రిపేర్ చేస్తారు అనుకుంటున్నాను, అందుకే అంత ధైర్యంగా వాళ్ళ ముగ్గురు కిచెన్లోకి వెళ్ళారు అనిపిస్తుంది అని అంటుంది జగతి. మీరు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది అత్తయ్య, అందుకే వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా కిచెన్లోకి వెళ్ళారు, రిషి సార్ అయితే మరీ కాన్ఫిడెంట్గా ఉన్నారు అని అంటుంది వసు. కదా, ఇంకెందుకు భయపడతావు అని అంటుంది జగతి. అంతలో పెద్ద శబ్దం వినిపిస్తుంది కిచెన్లో నుంచి. జగతి వసు ఒకరినొకరు చూసుకుని అత్తయ్య ఏదో పడేసినట్టున్నారు అని గబగబా కిచెన్లోకి వెళ్తారు. కిచెన్లోకి వెళ్ళేసరికి వినయ్ ఒక పెద్ద పాత్రని పైనుండి తీయబోతూ కింద పడేస్తాడు చేయి జారి. హే, ఏం కాలేదు, మీరెందుకు వచ్చారు, అది ఖాళీ పాత్రనే, జస్ట్ చేయి జారి కింద పడిందంతే, గెట్ అవుట్ అని అంటాడు రిషి వసుని జగతిని చూస్తూ. వీళ్ళేంటి వెళ్ళిపోమంటున్నారు, ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ వసు, మాస్టరు మీ దగ్గర ఏమైనా కుకింగ్ టిప్స్ నేర్చుకోవచ్చని వచ్చాము అని కిచెన్లోకి జగతి వసు ఇద్దరు కూడా ఎంట్రీ ఇస్తారు. టిప్స్ అలాంటివి చెప్పకూడదమ్మా, సీక్రెట్, ఆ సీక్రెట్స్ అందరికీ చెప్పేస్తే ఎలా అని అంటాడు రిషి. అబ్బో అని రిషిని చూస్తూ నవ్వుతూ ఉంటుంది వసు. ఇంతకీ ఏం వెరైటీస్ చేశారో తెలుసుకోవచ్చా, మహేంద్ర నువ్వేం చేసావు అని అంటుంది జగతి. మహేంద్రకి వినిపించదు, చెవిలో హెడ్ ఫోన్స్ ఉంటాయి, మహేంద్రని పిలుస్తుంటే పలకడేంటి అని అంటుంది జగతి. అమ్మ, డాడ్ హెడ్ ఫోన్స్ పెట్టుకున్నారు, పాటలు వింటూ పనిచేస్తున్నారు, మీరెంత పిలిచినా డాడీకి వినిపించదు అని అంటాడు రిషి నవ్వుతూ. జగతి మహేంద్ర దగ్గరికి వెళ్ళి మహేంద్ర చెవిలోని ఆ బడ్స్ని తీసేస్తుంది. జగతి ఏంటి అన్నట్టు మహేంద్ర సైగ చేస్తాడు. ఏమీ లేదు, పిలుస్తుంటే పలకవేంటి అని అంటుంది జగతి. అవునా, పిలిచావా, సారీ జగతి వినిపించుకోలేదు అని అంటాడు మహేంద్ర. ఇవి పెట్టుకుంటే ఏమి వినిపిస్తాయి అని అంటుంది జగతి. ఇంతకీ ఏమి రెసిపీ చేశావు అని అంటుంది జగతి. అదొక విచిత్రమైన వంటకం జగతి, చాలా టేస్టీగా ఉంటుంది, నువ్వు తిన్నాక ఇలాంటి టేస్ట్ ఉన్న ఫుడ్ని ఎప్పుడు తినలేదు అంటావు అని అంటాడు మహేంద్ర. విచిత్రం అంటున్నావు, టేస్ట్గా ఉంటుంది అంటున్నావు, ఏదో ఒకటే చెప్పు మహేంద్ర అని అంటుంది జగతి. హే జగతి, తిన్నాక ఆ టేస్ట్ని నువ్వు జీవితంలో మర్చిపోలేవు అని అంటాడు మహేంద్ర. అవునా, బాగుందని మర్చిపోలేనా, బాగోలేదని మర్చిపోలేనా అని అంటుంది జగతి. హే జగతి, నన్ను అవమానించిన ఊరుకుంటాను కానీ నేను చేసిన వంటను అవమానిస్తే ఏమాత్రం సహించేదే లేదు, ఊరుకోను అని అంటాడు మహేంద్ర. సరే మహేంద్ర, నీ ప్రయోగానికి అందరూ ఎన్ని మార్కులు వేస్తారో చూద్దాము అని అంటుంది జగతి. అందరూ నవ్వుకుంటూ ఉంటారు. రిషికి పక్కనే అటువైపుగా ఫోన్ ఆన్లో ఉంటుంది. ఫోన్లో రెసిపీస్ పెట్టుకుని రెసిపీస్ అన్నీ చేస్తూ ఉంటారు వీళ్ళు ముగ్గురు. వసు జగతి ఫోన్ని చూసేస్తారు. రిషి అమ్మో వాళ్ళు చూసేస్తారు అని టక్కున ఫోన్ ఆఫ్ చేసేస్తాడు. అత్తయ్య, మీరు చెప్పింది నిజమే, ఇంటర్నెట్లో చూస్తూ వంట చేస్తున్నారు వీళ్ళు ముగ్గురు అని అంటుంది వసు. నేను చెప్పాను కదా, ఇంటర్నెట్ పుణ్యమా అని వంట రాని వాళ్ళు కూడా వంట చేసేస్తున్నారు, అందుకే అంత ధైర్యంగా వీళ్ళు వంటగదిలోకి వచ్చారు అని అంటుంది జగతి. అవునత్తయ్య అని అంటుంది వసు. ఇంకా ఇక్కడే ఉన్నారేంటి, వెళ్ళండి ఇంకా అని అంటాడు రిషి. అంటే మీరేమైనా టిప్స్ చెప్తారేమో అని వెయిట్ చేస్తున్నాం అని అంటుంది వసు సరదాగా. ఇందాకే చెప్పాను కదా అలాంటి సీక్రెట్స్ చెప్పకూడదు అని, మీరు ఇక్కడే ఉంటే మా సీక్రెట్స్ అన్నీ కాపీ కొట్టేస్తారు, వెళ్ళండి అని అంటాడు రిషి నవ్వుతూ. జగతి వసు ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు. ఏమైనా హెల్ప్ చేయాలా చెప్పండి చేస్తాము
అని అంటుంది వసు. ఏం అవసరం లేదు, అంతా అయిపోయింది. ఒక 10 మినిట్స్లో వంట మొత్తం రెడీ అయిపోతుంది. వేడివేడిగా వడ్డిస్తాము, మీరు రెడీగా ఉండండి తినడానికి అని అంటాడు రిషి. అమ్మో నాకు భయమేస్తుంది అని అంటుంది వసు. హలో వస్తారా మేడం గారు, అంత భయపడాల్సిన అవసరం లేదు, నిర్భయంగా తినొచ్చు అని అంటాడు రిషి. అవునక్క, వంటలన్నీ సూపర్గా వచ్చాయి, అన్నీ టేస్ట్లో అదిరిపోయాయి అనుకో అని అంటాడు వినయ్. మీరు చెప్పడం కాదురా, అది మేము జడ్జ్ చేయాలి, మేం చెప్తాము ఎలా ఉన్నాయి అనేది అని అంటుంది వసు. అసలు ఇలాంటి వంటలు మీరెప్పుడు తినుండరు తెలుసా అని అంటాడు వినయ్. రే, కాన్ఫిడెంట్ ఉంటే పర్వాలేదురా, ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటేనే ప్రాబ్లము, ఎందుకంటే రుచి చూసి చెప్పాల్సింది మేం కాబట్టి అని అంటుంది వసు. ఇంకో 5 మినిట్స్లో మీ నోటి నుండి అద్భుతం అనే మాట వస్తుంది చూడండి అని అంటాడు రిషి. చూద్దాం, అద్భుతం అంటామో ఇంకేమంటామో అని అంటుంది వసు. అలా మాట్లాడుకుంటూ వంటలన్నీ ప్రిపేర్ చేసేస్తారు రిషి అండ్ గ్యాంగ్. వాటన్నిటిని డైనింగ్ టేబుల్ మీద కూడా సర్దేస్తారు. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.